అండి. ఈరోజు సుధా కిచెన్ స్వాగతం. ఈరోజు మనం కారపొడి చేసుకుందామండి. ఎందుకంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపిస్తున్నా. ధనియాలు, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, చింతపండు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని కారపొడి చేసుకుందాం. వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకొని కొంచెం వేపించుకుందాం. ఇదిగోండి ఇవన్నీ వేసేస్తున్నాను. ఇవన్నీ వేసి ఒకసారి కొంచెం దోరగా వేపించుకుందాం. మరీ ఎక్కువ కాదు, కొంచెం దోరగా వేపించుకున్నాం అనుకో టేస్ట్ బాగుంటుంది. వేపుతున్నానండి. ఈ వేపుతుంటే మధ్యలో మా మమ్మీ వచ్చి కాఫీ కలిపిమ్మంది. ఇదిగోండి పాలు వేడి చేస్తున్నా, కాఫీ కలిపాలి. ఇప్పుడు కలిపిన తర్వాత మళ్ళీ చూపిస్తా మీకు. మిరగాయలు వేపడానికి కొంచెం నూనె వేసి మిరగాయలు వేస్తున్నా. మనకు మిరగాయలు కూడా మనం బాగా వేపుకోవాలి. కరివేపాకు కూడా వేసేస్తున్నా. ఇవ్వండి కాఫీ కలిపాను. ఇద్దరికి పోస్తున్నా. వంట చేసేటప్పుడు కూడా మనం ఎంజాయ్ చేస్తూ చేయాలి కదా. కమ్మటి బ్రూ కాఫీ చాలా బాగుంటుంది. ఇదిగోండి బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాం. మిక్సీలో వేస్తాను. ఇదిగోండి వేసేసాం. అన్నీ వేసి ఒకటి అయిపోతే టేస్ట్ ఉండదు కదా. అది కూడా వేసేసాం. సరిపడా చూసుకొని వేసుకోండి మీరైతే. ఇదిగోండి కారపొడి రెడీ. ఇదిగోండి కారపొడి, వైట్ రైస్. కారపొడిలో నెయ్యి వేసుకొని తింటే నెయ్యి వేసుకొని ఎంత బాగుందో కదా. సూపర్ అండి. కంపల్సరీ ట్రై చేయండి. చాలా బాగుంది రైస్. బాయ్ అండి.